జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎక్కువ మంది పనుల కాలం కనుక రాలేదు, కానీ మెట్టుకు పని ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ఆమేన్. ఈ రాత్రి దేవుడు మనకిచ్చే వాక్య భాగము, దేవుని యొద్దకు ఎక్కువారు. జాగ్రత్తగా వినండి. దేవుని యొద్దకు ఎక్కువారు, దిగువారు. ఎక్కేవాళ్ళు ఉన్నారు, దిగేవాళ్ళు. మరి నీవెక్కడున్నావు? ఎక్కేవారిలో ఉన్నావా లేక దిగేవారిలో ఉన్నావా? ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి ఈలోక సంబంధిగా జీవించకూడదు, పరలోక సంబంధిగా జీవించాలి. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏంటి అంట? పైనున్న వాటిని వెతకాలి. ఆమేన్. కిందున్న వాటిని కాదు, దీన్ని పైనున్న వాటిని. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 8:23, మీరు క్రింది వారు, నేను పైనుండేవాడను. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. కాబట్టి దేవుని పిల్లల చూపు ఎప్పుడు కూడా కిందకు ఉండకూడదు. ఆమేన్. ఎక్కడ ఉండాలి? పైకి చూసేవారముగా ఉండాలి. పైన ప్రభు ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పి 3:20. మన పౌర స్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నా. ప్రభు ఎక్కడున్నాడు? అమ్మా, పరలోకంలో ఉన్నాడు. మనం కూడా వెళ్ళే రాజ్యమేది? పరలోకం. మన పౌరస్థితి అక్కడ ఉంది. కాబట్టి కింద వారిగా, కింద చూసేవారిగా, కింద వాటి మీద దృష్టి ఉంచేవారిగా మనం ఉండకూడదు. మన చూపు, మన తలంపు, మన ఆలోచన సమస్తము కూడా పైవారిగా ఉండాలి. ప్రభు ఎక్కడున్నాడు? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్నాను, అలాగే జయించువాన్ని కూడా నాతో పాటు సింహాసనమందు కూర్చోబెట్టుకుంటాను. ప్రభు చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం, మన దృష్టి, మన ఆలోచన, మన తలంపంతా కూడా పైన పరలోకం మీద ఉండాలి, పరలోకపు స్థితిని. బైబిల్లో కొంతమంది ఆ స్థితి కొరకు దేవుని యొద్దకు ఎక్కిపోయారు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 19:3. మోషే దేవుని యొద్దకు, చెప్పాలందరూ, ఏమయ్యాడు? ఎక్కిపోయాడు. ఆమేన్. నువ్వు నేను కూడా ఈ లోకంలో ప్రభు యొద్దకు ఎక్కేవారి జాబితాలో ఉండాలి, దిగేవారి జాబితాలో ఉండకూడదు. అందుకని చెప్పాను, దేవుని యొద్దకు ఎక్కిపోయేవారు, రెండోవాళ్ళు దిగిపోయేవారు. నువ్వెక్కడున్నావు? ఎక్కేవారిలో ఉన్నావా లేక దిగేవారిలో ఉన్నావు? మోషే అంట దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. ఇంకా చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా పర్వత శిఖరం మీదికి ఆయన దిగొచ్చాడు. మోషే ఏమో పర్వతం ఎక్కిపోతే, దేవుడేమో పర్వతం మీదికి దిగి వచ్చాడు. దేవుని యొద్దకు ఎక్కిపోయే వారముగా ఉండాలి. ఆమేన్. ఆమేన్.
మోషే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. దేవుని యొద్దకు ఎక్కిపోయాను. ఇంకా చూడండి వాక్యములో 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును. అహరోను తీసుకొని నువ్వు మరలు ఏం చేయాలి? ఎక్కి రావాలి. ఆమేన్. ఈ రాత్రి ఒక మర్మం చెప్పనా? నీవు ఒంటరిగా ప్రభు యొద్దకు ఎక్కిపోవడం కాదు, నీ భర్తను లేక నీ భార్యను లేక నీ బిడ్డలను కూడా నువ్వేం చేయాలి? పరలోకానికి ఎక్కించే వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలి. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వు వచ్చావు మంచిది, నువ్వు దిగిపోయి అహరోను కూడా తీసుకొని మీరిద్దరు ఎక్కి రావాలి. ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళే వారముగా మనం ఉండాలి. ఆమె ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది, మొన్న చాలా చాలా ఆసక్తిగా వినబుద్ధి అయింది. ఆ భర్త తాగుబోతనములో ఉంటే ప్రార్థన చేస్తుంటే తోటి వాళ్ళు చెప్పారంట, వాడిని వదిలేయి. ఏం చేయాలి? వాడిని వదిలేయి, వాడిని అసలు విడిచిపెట్టు, వాడిని అసలు తీసేయి, ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళంట. సహజంగా అలా పనికి మాలిన వాళ్ళని చూసినప్పుడు అందరూ కూడా ఇంకెందుకు తోటి వదిలేయమంట. అందరూ అలా చెప్తుంటే ఈ అమ్మాయి అలా వదిలేసేది కాదంట. ప్రార్థన చేసి కొద్ది కాలానికి దేవుడు విజయం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. భర్త మారు మనసు పొందాడు. ఆమేన్. మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదటి పరిశుద్ధ దినం మందిరానికి తీసుకెళ్ళి సాక్ష్యం చెబుతుంది. ఆ మందిరంలో అది టీవీలో వస్తే నేను చూసి చాలా సంతోషించా. ఏమని చెప్తుంది తెలుసా? భర్త గొడుగు వంటి వాడు. ఎవరంట? పెద్దగా చెప్పట్లా, ఏం గొడుగు అన్నట్టు చెబుతుండ్రు. ఎలాంటి వాడంట? గొడుగు. వర్షం పడుతూ ఉంటే నువ్వు బయటికి వెళ్ళాలంటే, నీ పని మీద వెళ్ళాలంటే, నువ్వు బజారుకి వెళ్ళాలంటే నీ వర్షాన్ని ఆపేది ఎంతో తెలుసా? నీ తల మీద గొడుగు. నా భర్తను చాలా మంది వదిలేయమన్నారు, కానీ నేను వదిలేయలా. ఆయన వదిలేస్తే నేను తడుస్తా. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఆయన్ను నేను వదిలేస్తే బయటికి వెళ్తే ఏమవుద్దంట? తడుస్తుందంట వర్షం దెబ్బకి. ఉందా ఆలోచన? ఎంత మంచి సహోదరి, ఎంత మంచి ఆలోచన. ఎప్పుడు కూడా తల తడిస్తే అమ్మా నీ శరీరం అంతా తడిసినట్టే. ఆమేన్. తల తడవకపోతే నువ్వు ఎక్కడ తడిసినా అంత ప్రాముఖ్యత. అందుకని గొడుగు ఎక్కడ పడతాం? కాళ్ళక. ఎక్కడ పడతాం గొడుగు? తల మీద పడతాం. కింద కాళ్ళు తడుస్తుంటాయి, లెక్కేసుకో. వాటిని చేతులు తడుస్తాయి, లెక్కేసుకో. ఏం తడవకూడదు అనుకుంటాం? తల. నా భర్త నాకు గొడుగు వంటి వాడు. ఆమేన్. మహాతల్లి అట్టటి వాళ్ళు ఎంతమంది ఉండరు? నువ్వు చెప్పేది నేను ఎప్పుడో వదిలేసిన వాడిని అంటది ఇంకొక ఆమె. ఇప్పుడు వదిలేయమ్మా అంటే తాగుతుళ్ళే పనికిరాడు వదిలే. నువ్వు చెప్పిన దాకా నేను ఎప్పుడో వదిలేసిన. ఈ పనికి రాని మాటలు. నువ్వు ఓడిపోతావా? నీ దేవుడు నిన్ను ఓడిస్తాడా? లేదండి. కీర్తనలు 25:3 ఒక మాట వ్రాయబడింది, చదవండి. 25వ కీర్తన 3వ చరణం. నీ కొరకు కనిపెట్టువారు ఎన్నడూ ఓడిపోరు, సిగ్గునొందరు. ఆమేన్. నువ్వు ఓడిపోతున్నావు. కొద్ది కాలానికి ఇంకేం చేద్దాం ప్రార్థన, ఇంకేం పాడదాం? తప్పండి. దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు. భక్తి జీవితంలో ఆగిపోయి ఓడిపోయి కిందికి దిగిపోయే వ్యక్తిగా ఉండకూడదు, ఎక్కిపోయే వారముగానే ఉండాలి. ఆమేన్. ఆ సహోదరి చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అమ్మో, ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదరా అనిపించింది. గొడుగు తీస్తే తడుస్తాయా? అంతేకాదు, భర్త లేకుండా బయటికి వెళ్తే రకరకాల మాటలు, రకరకాల నిందలు, రకరకాల విషపు దూషణ మాటలు వస్తాయ్యా. భర్త ఉంటే ఆమె
భర్త ఉంటే నన్ను గొడుగులాగా కప్పుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఈ ఆలోచన మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండునుగాక. చూసారా ఎంత బాగుందో? చక్కని సాక్ష్యం చెప్పింది, తన భర్తను కాపాడుకుంది. మంచి విశ్వాసముతో ప్రార్థన చేయి. ఎన్నడు నువ్వు ఓడిపోవు. నీ దేవుడు నిన్ను ఓడించేవాడు. వాటమి తప్పని రోజైనా, వాటమి వచ్చిందని అనుకున్న రోజైనా దేవుడు నిన్ను ఓడిపోనిచ్చేవాడు. సహోదరుడు, బేస్బాల్ అని ఇలా బ్యాట్ తీసుకొని కొడతారు ఒక బాల్ను. అది ఎక్కడంటే అక్కడ వెళ్ళి పడాలి. అప్పుడు ఆ వ్యక్తి గెలిచినట్లు. తల్లి చక్కగా చదివిస్తుంది. ఆ అబ్బాయికి ఆ బేస్బాల్ మీద బాగా ఇంట్రెస్ట్ అంట, బాగా ఇష్టం అంట. ఆ ఆటను బాగా నేర్చుకున్నాడు. తొదకు చివరి రోజు ఆడటానికి వెళ్ళాడు. వెళ్ళి గ్రౌండ్లో బాగా అందరూ జనాలందరూ ఉన్నా వీళ్ళందరూ చూస్తున్నారని ఆగల మోకరిల్లి ప్రార్థన చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. గ్రౌండ్లో అండి. ఎక్కడ? గ్రౌండ్లు అంటే అందరూ వేల మంది చూస్తున్నా కూడా గ్రౌండ్లో ఏం చేశాడు? మోకరిల్లి ప్రార్థన చేశాడు. మందిరములో మోకరిల్లట్లా చాలా మంది. నాగమనే వయసు ఎంత చిన్న వయసు, మోకరిల్లకుండా కూర్చుంటుంది. మోకరిల్లితే ఆశీర్వాదం, ఆశీర్వాదం. అమ్మా, చిన్నపిల్లలు కూడా, యవ్వనస్తులు కూడా మోకరిల్లట్లేదు. ఆ అబ్బాయి గ్రౌండ్లో మోకరిల్లి అన్నాడంట, ప్రభువా నేను ఓడిపోతే నాకు కాదా అవమానము, నీకు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎంత చక్కగా ప్రార్థన చేసి అన్నాడట, అయ్యా నా తల్లి ఒక్క కోరిక కోరింది. నా తల్లిని నేను చాలా కోరికలు కోరితే తీర్చింది, కానీ నా తల్లి నన్ను ఒక్క కోరిక కోరింది, గెలిచి ఇంటికి రా. ఆమేన్. గెలిచి బహుమానం తీసుకొని ఇంటికి రమ్మన్నదయ్యా. నా తల్లి కొరకైన నన్ను గెలిపించు. ప్రార్థన చేశాడంట గ్రౌండ్లో. నువ్వు చేసావు ఎప్పుడన్నా గ్రౌండ్లో? అందరూ చూస్తుంటే నువ్వు ప్రార్థన చేసావు? మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఇక ఆ బ్యాట్ తీసుకొని ఆ బాల్ ఇలా కొడితేనంట, అదొక చిన్న సర్కిల్ ఉంటుంది, అందులో వెళ్ళి పడాలి. ఆ పక్కన పడి ఆగిపోయింది. అందరికి నిరుత్సాహం. కానీ ఇతనికి ఒక నిరీక్షణ ఉంది. ఏం జరిగిందో తెలుసా? ఆ బాలు ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిందంట. అందరలా విచారంగా బాధతో చూస్తూ ఉంటే ఇతను ఏసయ్య 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 అనుకుంటూ నడుచుకుంటూ అక్కడికి వెళితే ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్ద ఈగ లాంటిది వచ్చి ఆ బాలు మీద వాలి ఆ బాల్ని అలా మెల్లగా నెట్టేసరికి ఆ సర్కిల్లో పడిపోయింది. చప్పట్లు కొట్టి అందరూ క్యారింతలు కొట్టారు. గెలిచాడు. ఆమె దేవుడు సృష్టిని ఆజ్ఞాపిస్తాడు. ఎవరిని? ఈ సృష్టిలో ఉన్న ప్రతి భాగాన్ని ఆజ్ఞాపించి వాటి ద్వారా అవసరమైతే మనకు జయము ఇస్తాడు. ఆ సమయంలోనే పెద్ద ఈగ రావడం, బాలు మీద వాలడం. ఈగలు కొన్నిసార్లు అన్నీ లాక్కెళ్తుంటాయి, చూస్తాం కదా. అట్లనే ఆ బాల్ని అలా నెట్టేసరికి సర్కిల్లో పడిపోయిందంట. ఆమేన్. సృష్టిలో ఉన్న సమస్తము దేవుని మాటకు లోబడుద్ది. అవసరమైతే ఆ సృష్టికి ఆజ్ఞాపించి దేవుడు ఏం చేస్తాడు? నీకు జయము ఇస్తాడు. అందుకని ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు కిందున్న వాటి మీద దృష్టి పెట్టకూడదు, పైనున్న వాటి మీద. కొలసి అదే చదువుకున్నా, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, ఆయన బిడ్డలమైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకాలి. పైనున్నవి ఏమున్నవి? పైన పరలోకం ఉంది, మన పౌరుషత్వం ఉంది, పైన ప్రభు ఉన్నాడు. ప్రియులరా, మోషే అహరోను ఇద్దరు ఎక్కిపోయారు. చూసారా? నీ కుటుంబాన్ని నువ్వు నీతో పాటు నిత్యత్వానికి తీసుకువెళ్ళే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఏదో నువ్వు వెళ్తావులు అనుకోమాక, నీ కుటుంబాన్ని కూడా నువ్వేం చేయాలి? ప్రభు యొద్దకు
ఎక్కించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే నిర్గమకాండం 24వ అధ్యాయం 9, 10 వచనాలు. నిర్గమకాండం 24, 9, 10. తర్వాత మోషే, అహరోను, నాదాబు అన్ని కలిపి చదవకూడదమ్మా. అహరోను, ఉల్లిపాయలు, పిరగాయలు, పచ్చిమిరగాయలు అట్లా కాదు, ఒక్కొక్కటి చదవాలి. ఆ తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీబు, ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మోషే ఎక్కిపోయాడు చెప్పాలి, అహరోను ఎక్కిపోయాడు. తర్వాత ఎంతమందిని తీసుకెళ్లారు? 70 మంది పర్వతం ఎక్కిపోయి దేవుణ్ణి చెప్పాలి, దేవుణ్ణి చూశారు. నువ్వు ఎంతమందికి చూపించావు దేవుణ్ణి? దేవుణ్ణి చూపించినవా అమ్మా? నరకం చూపించిన. ఒక ఆయన అంటాడు, మా ఇంట్లో మా ఆవిడ నాకు నరకం చూపుతుంది. ఏం చూపుతుంది? బైబిల్లో ఏముందో తెలుసా? 70 మందికి దేవుణ్ణి చూపించారు. మోషే, అహరోను, అబీబు, నాదాబు వీళ్ళు 4 వారితో పాటు ఒక 70 మందిని తీసుకెళ్ళి పర్వతం ఎక్కించి వాళ్ళకి ఎవరిని చూపించారు? నువ్వు నీ భర్తకు చెప్పాలి, దేవుణ్ణి చూపించాలి. నువ్వు నీ బిడ్డలకి దేవుణ్ణి చూపించాలి. నువ్వు నీ బంధువులకు దేవుణ్ణి చూపించాలి. నువ్వు నీ భార్యకు దేవుణ్ణి చూపించాలి. ఆమేన్, ఆమేన్. దేవుని యొద్దకు ఎక్కిపోయారంటమ్మా. ఎంతమంది? 70 మంది వెళ్ళి చూశారు. చాలా మందికి ఒక అపోహ ఉంది, అపోహ, అనుమానం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు కనపడ్డు, దేవుడు మాట్లాడు అనుకుంటారు. తప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు. డౌటే లేదు, డౌటే లేదు. ఆయన కనబడతాడు చెప్పాలి, మాట్లాడతాడు. చెప్పండి నోటి నిండా, కనబడతాడు, మాట్లాడతాడు. ఎవరన్నా అనుకుంటున్నారేమో కనబడడని, అది నీ భ్రమ. మన దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే. ఇశ్రాయేలీయులు 70 మంది ఎక్కిపోయి దేవుణ్ణి చూశారంట. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 13:8. అబ్రహాం కాదు 13:8. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఎట్లా ఉన్నాడు? ఏకంటే ఒకటే రీతిగా. మోషే కాలములో ఆయనే దేవుడు, అహరోను కాలములో ఆయనే దేవుడు, యెహోషువ కాలములో ఆయనే దేవుడు, ఇప్పుడు కూడా ఆయనే, మారని దేవుడు ఆయన. కాబట్టి మోషేకు కనపడిన దేవుడు చెప్పాలి, నీకు కూడా. అబ్బా, ఎంత మంచి మాట. మోషేకు కనపడిన దేవుడు మనకు కూడా కనబడి, మోషేతో మాట్లాడిన దేవుడు మనకు కూడా మాట్లాడతాడు. ఇది మన నిరీక్షణ. అప్పుడు నువ్వు ఆయన యొద్దకు ఎక్కిపోదువుగాక. ఆమేన్. ఎక్కిపోయేవారిగా ఉండాలి. ఆమేన్. దేవుని యొద్దకు ఏం చేయాలి? ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. చూడండి, 61వ కీర్తన, 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెడుతున్న దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది. కొన్నిసార్లు సమస్యలు వస్తే, శోధనలు వస్తే, కష్టాలు వస్తే, కన్నీరు వస్తే ప్రాణం ఏమవుద్ది? తల్లడిల్లిపోద్ది. ఎవరు తీరుస్తారా? ఎవరు సహాయం చేస్తారా? ఎవరు సహాయం చేయలేరు కదా అన్నట్లుగా. అయితే దావీదు అంటున్నాడు, దేవా నేను ఎక్కలేనంత చెప్పాలి ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు ప్రభువా. ఎంత ఇష్టమో దేవుడికి ఇలా అడగడం. ఆమేన్, ఆమేన్. దావీదు అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు దావీదును ఒక్కసారిగా ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించాడు. నువ్వు ఎప్పుడన్నా చేసావా? అయ్యా, నన్ను భక్తి జీవితములో ఎక్కలేనంత ఎత్తైన స్థలములోనికి ఎక్కించు.
దావీదు ప్రార్థన ఆలకించి దావీదుని ఎక్కించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి మనల్ని కూడా ఎక్కిస్తాడు. ఆమేన్. అద్భుతం అండి. దావీదు ప్రార్థన చాలా అద్భుతం. అయితే మనల్ని ఎక్కించడానికి దేవుడు ఒక కండిషన్ చెప్పాడు. చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచన. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకయు నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము నూతన మనోహరమైనదనియు అది దేవునికి ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు అనుకొని దానిని నీవు ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమొచ్చిన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నువ్వు దేవునిలో ఆనందిస్తావు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభుని. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ముందు చదివిందంత అర్థమైందా? ఆదివారాన్ని మనం అలా ఆచరించాలి. నా విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినమని, మనోహరమైనదని, ఘనమైనదని నువ్వు దాన్ని ఘనముగా ఆచరిస్తే నువ్వు దేవునిలో ఆనందిస్తావు. అంతేకాదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను నిన్ను ఎక్కిస్తా. ఇప్పుడు ఆదివారం ఏం చేయాలి మనం? అమ్మా మానక, ఎప్పుడు అంటే మానుకోకుండా ఘనముగా ఆచరించే వారముగా ఉండాలి. ఆమె తర్వాత చూడండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి శిష్యులు కూడా ఎక్కిపోయారు. ప్రియులారా, అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి బస చేయుచుండిన మేడ గదిలోనికి అబ్బా ఏం చేశారు? ఎక్కిపోయారు. నువ్వు ఎక్కిపోయావా? దిగిపోయావా? ఆలోచించాలి. శిష్యులు ఎక్కిపోయి ఒక గదిలో చేరి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వాళ్ళ మీదకి వచ్చేంత వరకు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయము చదవండి, 3, 4 వచనాలు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడారంట. చూసారా ప్రియులరా, శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఆమేన్. నువ్వేం చేయాలో తెలుసా? ఒక గది సిద్ధపరచుకో, ఒక స్థలము సిద్ధపరచుకో, అక్కడ ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ నీ మీదికి ఏమొస్తుంది? దిగి వస్తుంది. పేతురు ఆ రీతిగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత 5వ అధ్యాయం చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 4, 5 వచనాలు. అననీయ ఈ మాటలు వినుచుని పడి, చూసారా పేతురు ఎంత శక్తిమంతుడయ్యాడో. అననీయ పొలం ఇంతకే అమ్మావా? ఎందుకు నువ్వు దేవునితో అబద్ధం ఆడావు అని అనగానే అననీయ పడి, చదవండి ఏమనుంది? ప్రాణము విడిచాడు. చూసారమ్మా ఎంత శక్తిని పొందుకున్నాడు. దేవుని యొద్దకు ఎక్కిపోయిన ప్రతి వ్యక్తి, దేవుని యొద్దకు ఎక్కిన ప్రతి వ్యక్తి, భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి శక్తితో నింపబడతాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఏమొచ్చింది? శక్తి. పేతురు దగ్గర ఎంత శక్తి! ఒకప్పుడు పేతురు అమ్మ తోడు దేవుని తోడు నేను యేసయ్యను ఎరగనన్నాడు. అలాంటి పేతురు ఇప్పుడు నోరు తెరిచి ఒక్క మాట చెబితే పడి అనని ఏమయ్యాడు? పడి
ప్రాణాలు విడిచాడు. అంతేకాదు, అవతల చదవండి ఇంకా 9-10 వచ్చిన. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు వాకిట్లోకి వచ్చాయి, వారు నిన్ను కూడా మోసుకొని పోతారు. ఆమె కూడా పడి ప్రాణాలు విడిచింది. పేతురికి ఎంత శక్తి అమ్మా! ఎక్కడొచ్చింది ఈ శక్తి? మేడగది ఎక్కిపోయి అక్కడ ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుని శక్తితో నింపబడ్డారు. ఇంకొక చోట రాయబడింది, చదవండి. 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 5:15. అందుచేత పేతురు వచ్చేటప్పుడు జనులు రోగులను వీధుల్లో కంటే బజార్లలోకి తెచ్చి ఎవని మీదనైనను కొంచెం పేతురు నీడబడితే వ్యాధులన్నీ పోయాయి. అబ్బా, ఎంత శక్తితో నింపబడ్డాడండి! చూసారా? దేవుని సన్నిధిలోకి ఎక్కిపోయి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే అట్టి శక్తితో దేవుడు నిన్ను నింపునుగాక. మోషే కూడా 40 దినాలు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద ఉండి దిగొస్తే ముఖమంట ఏమైంది? ప్రకాశించను. ముఖము దేవుని సన్నిధిలో ప్రకాశించబడతాం, మనం వెలిగించబడతాం. ప్రియులరా, ఇంకొక కొంతమంది ఉన్నారు బైబిల్లో, దేవుని ఉన్నతమైన స్థితిలో శిఖరం మీద నుండి ఏం చేశారో తెలుసా? కింద చూసి ఏం చేశారు? దిగి వచ్చారు. అలాంటి వాళ్ళలో మొదటివాడు అమ్మా గేహజీ. ఎవరు? గేహజీ. ఎలీషా గారు వద్దంటే వెళ్ళి ఎలీషా గారి మీదనే అబద్ధం చెప్పి వస్త్రాలు, వెండి, బంగారం తెచ్చుకుంటే చివరికి తన కుటుంబం చెప్పాలి సర్వకాలము కుష్ఠవ్యాధిగ్రస్తులైపోయారు. చూసారా? పాపం నయమానికి ఎంతమంది కుష్ఠవ్యాధులు? ఒక్కడే. ఎంతమంది? ఇప్పుడు నయమాను బాగొట్టుకొని పోతే మందిరానికి వచ్చి కుష్ఠవ్యాధి గ్యాస్ తగిలించుకొని వచ్చాడు. ఆమె చూసారా? ఒకడు బాగొట్టుకుపోతే చెప్పండి, ఇంకొక ఆయన తగిలించుకుని ఒక్కడు కాదు, నీకునో చదువుమ్మా నీ సంతతంతటికి. ఎంత భయం వేస్తుంది ఈ మాట. ఒకసారి ఒక మందిరానికి నన్ను పిలిస్తే వెళ్ళా. నేను వెళ్ళేసరికి ప్రార్థన జరుగుతుందిలేకి ఒక గుమ్మంలో కూర్చొని ఆకొక్క నవిలి పువ్వు అని పోతుంది. నేను అప్పుడు అట్లా వచ్చా. ఏందమ్మా నువ్వు ఊసిందంటాయా? వేసుకున్న ఆకొక్క వేస్ట్ కాకూడదని నవిలి తొందరగా ఓద్దామని అట్టూసినాలే. ప్రార్థనలో కూర్చొని మందిరములో కూర్చొని నేను చెప్పే ఇక్కడ కూర్చొని వస్తున్నావుగా, ఇక్కడ సైతాను గాడు ఉంటాడు. ఎవడు ఉంటాడు అమ్మా? సైతాను గాడు ఉంటాడు. మందిరంలో సరిగా కూర్చొని వాళ్ళను, సరిగా వినని వాళ్ళను వాడు వచ్చి చూస్తుంటాడు. మీకు విషయం చెప్పనా? యేసయ్య మందిరములోకి వస్తే ఎవడు ప్రార్థన చేస్తున్నాడా, ఎవరు పాటలు పాడుతున్నారా, ఎవరు శ్రద్ధగా చెప్పండి వింటున్నారని చూస్తాడు. సైతాను తైజుడ్డు, ఎవడు నిద్రపోతుండా చెప్పండి, ఎవడు సరిగా లేడా, ఎవడు సరిగా కూర్చోలేదా, ఎవడు ఎప్పుడు తొందరగా ఆమెనంటే పరిగెత్త, అలాంటి వాళ్ళని చూస్తాడు. వాడి కళ్ళన్నీ వాళ్ళ మీదే, యేసయ్య కళ్ళన్నీ ప్రార్థించే వాళ్ళ మీద. ఆమేన్. నేను చెప్పాను, వాడు కూర్చున్నావు తేప కొంచెం సేపు కల్లా ఏమొస్తున్నావు? ఆకొక్క సైతానుగాడు ఉండేవాడు. నాకేం తెలియదమ్మా, సైతానుగాడు బట్టకెళ్తాడు, లాక్కెళ్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎవడిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచు తిరుగుతా ఉన్నాడు. జాగ్రత్త ప్రియులరా. నయమాను ఒక్కడు బాగొట్టుకుంటే వ్యాధి గేహజీ ఇంటిలో పాటికి మోసుకుపోయి ఇంట్లో మొత్తానికి. ఇప్పుడు చెప్పండి, గేహజీ కొడుకుని ఎవరన్నా అరే మీకు ఎట్టొచ్చిందిరా కుష్టి అని అడిగితే ఏం చెబుతాడు? చెప్పాలా? ఏం చేస్తాడు? మా నాన్న తెచ్చి సంపాదించాడు మూట. ఏం మూట అది? కుష్టి వ్యాధి అనే
మోట. చూసారా ఎంత సిగ్గుచేటు. నీ బిడ్డలకు నువ్వు కోట్లు లక్షలు సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా, చేతిలో వేసినా వేయకపోయినా ఆశీర్వాదమెద్దుముగాక. ఆమేన్. ప్రార్థన క్రమము ఇద్దుముగాక. అది మనల్ని, మన బిడ్డల్ని ప్రభు యొద్దకు నడిపించేది. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో తిరిగిండు, ప్రభు అద్భుతాలు దగ్గరుండి చూశాడు, ప్రభువునే అమ్మేశాడు. సీనాయి పర్వతం అంతా ప్రభుతో ఉన్న స్థితిని ఏమయ్యాడు? కిందకి పడిపోయాడు. దిగిపోలే, ఏమయ్యాడు? పడిపోయాడు. జాగ్రత్త. నువ్వు ఎక్కే వ్యక్తిగా ఉన్నావా, దిగే వ్యక్తిగా ఉన్నావా? బైబిల్లో చూడండి, ఒక చోట ఒక గొప్ప మాట వ్రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు ఏందంటే చెప్పాలి, జాగ్రత్తగా వినండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఏం చేసి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు పోయాడు. దిగినట్ట ఎక్కినట్ట? యెరికో నుండి చెప్పాలి, యెరూషలేముకు పోతే ఎక్కినట్టు. ఆమె నువ్వు ఇంట్లో నుండి, లోకములో నుండి మందిరానికి వస్తే ఎక్కినట్టు, మందిరములో నుండి తగ్గిపోయావంటే ఏమైనట్టు? దిగినట్టు. యెరూషలేము నుండి ఒక మనుషుడు ఎక్కడికి వస్తుండు? యెరికోకు దిగి వెళ్ళుచు చెప్పాలి, దొంగల చేతికి చిక్కాడు. నువ్వెప్పుడైనా మందిరాన్ని వదిలి, దేవుణ్ణి వదిలి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావంటే దొంగల చేతిలో చిక్కుతావు. జాగ్రత్త. దొంగెవడు? సాతానుగాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో ఉంది, దొంగ దొంగతనమును హత్యను చేయుటకు వచ్చును. చూసారా? మందిరం వదిలిపెట్టమ్మా, దేవుని సన్నిధి వదిలిపెట్టి నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొంగోడు ఒకడున్నాడు. వాడెవడు? సాతానుగాడు. సాతానుగాడు. మన చర్చికి ఒక ఆయన సేవకుడు వచ్చి నిలబడి వాక్యం చదువుతుంటేనంట, సైతాను వచ్చి గేటు కాడ నిలబడ్డాడంట. ఆయన అంటున్నాడు, సాతానా నువ్వు వెళ్ళిపో, నేనున్నంతసేపు ఇక్కడ నీకు అవకాశము లేదు. మాట్లాడుతున్నాడు. నేను తర్వాత అడిగి, ఏం సరటాను? సైతానుగాడు వచ్చి చూస్తున్నాడు అయ్యాడా, ఎదురుగా చూస్తా ఉన్నాడు. నేను చెప్పాను, నేనున్నంతసేపు ఈ స్థలంలోకి నువ్వు రావడానికి లేదు. గమనించండి, వాడు తిరుగుతూ ఉంటాడు. దొంగ. గమనించండి, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళాడు. దిగినోడల్లా దొంగ చేతిలో చిక్కుకుంటాడు. చిక్కుకుంటేనంట వాణ్ణి దొంగలు ఏం చేశారు? కొట్టి దోచుకొని కొర ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దొంగోడు ఎలా ఉంటాడంటే, నీ మీద జాలి చెప్పాలి ఉండదు, దయ ఉండదు, కనికరము ఉండదు, మొత్తం లాగేసుకుంటాడు వాడు. సైతానుగాడు కూడా అంతే. పాపము తగ్గిపోయాడులే, ఇంక వదిలిపెడదాం అనుకుంటాడా? అనుకోడు. అయ్యో పాపం బలహీన పడ్డాలే, సన్నగా అయిపోయింది, వదిలేద్దాం అనుకోడు సైతాను. వాడు నాశనం చేసి నరకానికి తీసుకుపోయిందా కోదాడు. తెలుసా అమ్మా? ఈ వ్యక్తి అంట దొంగల చేత చిక్కి, దోచుకోబడి, కొట్టబడి, కొర ప్రాణంతో వదిలిపెడితే చూడండి, మొదటి వాడు ఎవరొచ్చాడు? యాజకుడు. యాజకుడు అంటే దేవుని పని చేసేవాడు వచ్చాడు. వాడిని చూసి పక్కకు వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చాడు, లేవీయుడు. లేవీయుడు అంటే ఎవరో తెలుసా? మందిరాన్ని ఊడ్చేవాడు, మందిరాన్ని శుభ్రపరిచేవాడు, మందిరములో పరిచర్య చేసేవాడు. వీడు కూడా చూసి పక్కకి వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం అమ్మ! యాజకుడు పక్కకు పోయాడు, లేవీయుడు పక్కకు పోయాడు. తర్వాత అంట ఒక సమరయుడు వచ్చాడంటే తీసివేయబడ్డవాడు. ఎవరు? సంఘములో తీసి పనికి మాలినోడు లెక్కలో ఉన్నాడు. వాడొచ్చి చూసి జాలిపడి వాడిని ఎత్తుకొని, అమ్మా వాడికి గాయాలు కడిగి నూనె వ్రాసి పూటకొళ్ళ వాని వద్దకెళ్ళి వాడి దగ్గర పెట్టి అన్నం తినిపించి
ప్రేమ చూపించాడు. ఆమేన్. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పాడో తెలుసా? అయ్యా, నీవు నీ పూర్ణ హృదయముతో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఆ గుంపులో ఉన్న ఒకడొచ్చి యేసు ప్రభుని అడిగాడు. ఏమని తెలుసా? నా పొరుగోడు ఎవడో చెప్పయ్యా అన్నాడు. తెలియదా నీకు పొరుగోడు? తెలుసు, కావాలని. అప్పుడు ప్రభు అన్నాడు, అట్లనా, నీ పొరుగోడు ఎవడో నీకు తెలియదా అని ఈ ఉపమానం చెప్పాడు. ఇళ్లలో ప్రేమ చూపించింది ఎవడయ్యా అంటే సమరయుడు. ఎవరు? అప్పుడు ప్రభు అన్నాడు వాడిని పిలిచి, నువ్వు కూడా ఏలాగో చేయి. 37 ఉంది చూడమ్మా మాట. అందుకు యేసు, నీవు కూడా వెళ్ళి అలాగే చెయ్యి. ఆమేన్. నువ్వు కూడా ఇట్లా చెయ్యయ్యా అని చెప్పాడు. చూడండి, ఒకసారి అంట, అమ్మా వినండి జాగ్రత్తగా, ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో ఒకరోజు దైవ సేవకుడు చెప్పాడట, మనం పరలోకం చూడటానికి పైకి వెళ్తాము అని చెప్పాడు. ఆమేన్. పరలోకం చేరడానికి ఎక్కడికి? బైబిల్ ఉందిగా, మేఘముల మీద ఏమవుతాం మనము? కొనిపోబడతామని. ఆ మాట చెప్పగానే అందరూ విన్నారు. విని ఒక బిషప్ కూతురు, అంటే పాస్టర్లే కొద్దిగా పొట్ట పెరిగేసరికి బిషప్ అని పెట్టుకుంటారు. ఏం పెరిగి? ఒక్కళ్ళు నోరు తెరవట్లేదు. ఏం పెరిగితే? పొట్ట పెరిగితే ఏం పేరు? బిషప్ అని పెట్టు. వాళ్ళ అమ్మాయి అంట, నేను పరలోకం పోతున్నానని బజార్ను పోతా ఉందంట ఈ వాక్యం విన్నాక. ఆమేన్. ఎవరు? పొట్ట ఆయన కూతురు అని చెప్పండి, అట్నని చెప్పండి. బిషప్ కూతురు వెళ్తా ఉంటే ఇంకా కొంతమంది తయారై యువతులందరూ, మంచి యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళందరూ, మేము కూడా పరలోకము పోతున్నాం ఆమె వెంట పోతా ఉన్నా. ఇంకా కొంత దూరం వెళ్ళకి ఇంకా కొంతమంది తోడయ్యారంట. మొత్తం ఒక 30-40 మంది తోడయ్యారు. వెళ్తా ఉంటే ఒక ఆమె అడుక్కుండాం, భిక్షం ఎత్తుకుండామంట. జాగ్రత్త వినండి, భిక్షం ఎత్తుకుండాం. ఏం చేసింది తెలుసా? ఆ భిక్షం ఎత్తుకుంటూ భిక్షం అడుగుతూ ఉంటే వీళ్ళందరూ పరలోకం వెళ్తున్నాం అని అనుకుంటూ వెళ్తే ఈమె కూడా ఆ భిక్షం అడిగి ఆ చెప్పు అక్కడ పెట్టేసి, ప్రభువా నేను కూడా పరలోకం పోతానయ్యా, నన్ను కూడా చేర్చుకయ్యా అని అనుకుంటూ వాళ్ళ వెనకాల, ముందు పోద్దా వెనక పోద్దా? ముందెవరు? పొట్ట ఆయన కూతురు. ఎవరు ముందు? బిషప్ కూతురు పోతుంది. నేను గొప్ప బిషప్ కూతురును, నేను ఫస్ట్ పోత పరలోకం అని వెళ్తా ఉంది. వెనకాల అందరు వెళ్తారు. ఆ వెనకాల చెప్పాలి, భిక్షం ఎత్తుకునేమా వెళ్తా ఉందంట. వీళ్ళందరూ అలా వెళితే ఒక చోటికి వెళ్ళగానే ఒక పెద్ద తెల్లటి డేరా కనపడిందంట, గుడారంలాగా. ఆ డేరా దగ్గరికి పోయి ఆగేసరికి లోపల నుంచి ఒక మాట వస్తుందంట, ఏమండి ఈ డేరా పక్కకు తీయండి, నేను బిషప్ కూతురును, నేను పరలోకంలోకి వెళ్ళాలి. అమ్మ నువ్వు ఎవరో మాకు తెలియనే. జనాలకు తెలుసు కానీ ఎవరికి తెలియదు? యేసయ్యకు. పక్కకు వచ్చేసింది. అందరు వెళ్తా ఉంటే వాళ్ళందరినీ లోపల నుండి ఒక స్వరం అంటుందట, మీరెవరో మాకు తెలియదు. వీళ్ళందరూ అలా పోవడం, ఆ మాట అనిపించుకొని వస్తూ ఉంటే ఈ భిక్షం ఎత్తుకున్నాముందే, అందరికంటే వెనకాలుందే, ఆమె ఏం చేసిందో తెలుసా? వాళ్ళందరూ అట్లా వెళ్తుంటే ఆడే మోకరిల్లి ఏం చేస్తుంది? చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. అక్కడ కూడా మోకరిల్లి చెప్పండి ప్రార్థన చేస్తా ఉంటే లోపల నుండి, అమ్మా నువ్వు నేరుగా ఇక్కడికి. ఆమేన్. చూసారా? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతే ప్రమాదం. మందిరములో నుండి నువ్వు మానుకుంటే దొంగల చేతిలో చెప్పాలి చిక్కుతావు. దొంగల చేతిలో. ప్రార్థన మానుకుంటే దొంగల చేతిలో చిక్కుతావు. వాక్యం చదవడం మానుకుంటే చెప్పాలి దొంగల చేతిలో చిక్కుతావు. మా అబ్బాయి 7వ మారు బైబిల్ మొదలుపెట్టి సగం చదువుతాడు. నేను ఫోన్ చేయగానే అడిగి మొదటి మాట, బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నా. ఈ 2 మాట్లాడి ఇంక ఫోన్ వాళ్ళ అమ్మకి ఇస్తా. ఇంక మనకేం పని ఉంది? వాడు వాళ్ళ మమ్మీతో చదువుతాడు, మమ్మీ పొద్ద బైబిల్ చదివావా చెప్పండి. ఈ 2 మాటలు అడుగుతాడు డాడీ. అందుకని నేను అడగకముందు చదివాను అంటున్నాను.
నాకు వినిపడింది ఈ మాట. మళ్ళా ఫోన్ తీసుకొని అట్లా చేస్తే నన్ను కాదు నువ్వు మోసగించేది ఎవరిని చెప్పాలి, ఎవరిని? లేదు డాడీ చదువుతున్నాను. ఈరోజు ఎన్ని చదివావు? 8 చదివాను, ఇప్పటికి సాయంకాలం 8 చదువుతా. లేదయ్యా 20-30 అధ్యాయాలు చదువు. 7వ మారు నువ్వు బైబిల్ ముగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకు మన ఆశ? మన బిడ్డలు దైవ సన్నిధికి ఎక్కిపోయే వారిగా ఉండాలని. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధిలో అలా ఎక్కిపోయిన వారందరూ ప్రభుతో ఉన్నారు, దిగి వచ్చిన వారందరూ సైతానుతో ఉన్నారు. నువ్వు ఎక్కిపోయే వ్యక్తిగా ఉన్నావా లేక దిగిపోయే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచించాలి. ఎక్కిపోవాలంటే మనకు దేవుడు ఒక సూత్రం చెప్పాడు. కండిషన్ ఏంటి? నా విశ్రాంతి దినము పరిశుద్ధమైనదిగాను, మనోహరమైనదిగాను, ఘనమైనదిగాను నువ్వు ఆచరించాలి. గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, నీ జీవితంలో ఆదివారం ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి? అమ్మా, నేను నా గుండె మీద చెయ్యేసుకొని చెబుతా, 2 ఆబ్సెంట్లు నా జీవితకాలం అంతా. ఆదివారం ఆబ్సెంట్లు 2. ఆమేన్. ప్రభు కట్ల ఇష్టమైన పని ఏందో తెలుసా? ఆ విశ్రాంతి దినమున నువ్వు ఘనముగా ఆయనను ఆరాధించాలి. ఆమేన్. అప్పుడంటే దేవుడు మనల్ని దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తా. ఎవరు ఎక్కిస్తారు? అమ్మ, దేవుడు ఎక్కిస్తుంటే వినండి, దేవుడు ఎక్కిస్తుంటే ఒక వ్యక్తిని పైకి లోకమంతా పట్టుకొని లాగినా కిందికి రాడు. దేవుడు ఎక్కిస్తుంటే వినండి. ఇప్పుడు దేవుడే దించుతున్నాడు అనుకో, నువ్వు మొత్తం తోడై పైకి ఎత్తినా కూడా పైకి వెళ్ళలేడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము పైకి ఎక్కిపోయి ప్రభు రాజ్యములో చేరేవారిగా ఉందుముగాక. దానికి ఏం చేయాలి అమ్మా? ఏదో రోజు 1 గంట సేపు వచ్చి మందిరంలో నిద్రపోయిపోతే పోద్దంటరా? అలా కాదు. అక్కడ ఏమి రాయబడింది? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకోకయు, నా విశ్రాంతి దినము ఘనమైనదని, మనోహరమైనదని ఘనముగా నువ్వు ఆచరిస్తే నేను నిన్ను దేశము యొక్క ఉన్నత స్థలముల మీదికి ఎక్కిస్తా. ఉన్నత స్థలములేని గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని యొక్క సంగమ, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. భక్తి అంటే ఏంటో తెలుసా అమ్మా? భక్తి అంటే ఏంటి? ఆదివారం మానకుండుట. ఆమేన్. ప్రార్థన మానకుండుట. ఆమేన్. పాటలు మానకుండుట. ఆమేన్. ప్రభువును మానకుండటమే భక్తి. మామూలు చూడు, ఎంతమంది మానుకున్నారు. భక్తి అంటే ఇది కాదండి. పని మానుకున్నవా? మానుకోవాలా. తిండి మానుకున్నవా? చెప్పాలి, మానుకోవాలా. నీళ్లు మానుకున్నవా? మానుకోవాలా. చూసారా? మరి ప్రార్థన మానుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసినా నీకు ఆశీర్వాదం రాదు. ప్రార్థన చేస్తేనే నీకు ఆశీర్వాదం. కాబట్టి మనము దేవుని యొద్దకు ఎక్కిపోయే వారముగా ఉండాలి. ఆమేన్. దిగిపోయే వారముగా ఉండకూడదు. ప్రభు బిడ్డలమైన మనం సత్యము తెలుసుకొని ఇంకెప్పుడు ఇది మొదలుకొని ఆదివారం ఆబ్సెంట్ కాకుండా ప్రభువుతో గడుపుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.